వెల్కమ్ టు మిస్టర్ ఐ. లక్షద్వీపాలు, మాల్దీవులు, అసలు వీటి సమస్యలు ఇప్పుడు చాలా ఎక్కువైపోయాయి దేశంలో. అసలు ఈ మాల్దీవుల సమస్యలు పక్కన పెడితే ఈ లక్షద్వీపం అసలు ఇదేంటి, ఎక్కడుంది, దీని చరిత్ర ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. లక్షద్వీపం అనేది 36 చిన్న చిన్న దీవులతో కూడుకున్నటువంటి ఒక సముదాయం, ఒక దీవి. ఇది భారతదేశంలో ఉన్నటువంటి అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం. ఇక్కడ ఎక్కువగా మలయాళం భాషను మాట్లాడతారు. అలాగే ఈ ప్రాంతంలో దాదాపుగా 68,000 మంది జనాభా ఉన్నారు. అందులో 97% మంది ముస్లింలే ఉన్నారు. ఈ లక్షద్వీపానికి 1956లో లక్షద్వీప్ అని పేరు పెట్టారు. అంతకుముందు వాటిని లక్కదీవులని పిలిచేవాళ్ళు. ఈ లక్షద్వీపంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆహార శైలి, సంస్కృతి, సాంప్రదాయాలు భారతదేశంలోని మిగతా రాష్ట్రాల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. అలాగే ఈ లక్షద్వీపాల్లో మాత్రమే దాదాపుగా 600కు పైగా సముద్ర చేపల్లో రకాలు ఇక్కడ మీకు లభ్యమవుతాయి. అలాగే 80 రకాలకు పైగా పగడాలు ఈ లక్షద్వీపాల పరిసర ప్రాంతాల్లో లభ్యమవుతాయి. ఇక్కడ దాదాపుగా ఒక 10 ద్వీపాల్లో మాత్రమే ఎక్కువ మోతాదులో ప్రజలు నివసిస్తూ ఉంటారు. 100 మంది కంటే తక్కువ నివసించేటువంటి ద్వీపాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. అలాగే ఈ లక్షద్వీపాల్లో కుక్కలు, పాములు, దోమలు ఇటువంటివి అస్సలు ఉండవు. లక్షద్వీపాలు రెబీస్ రహిత ప్రాంతంగా గుర్తింపబడింది. ఎందుకంటే అక్కడ కుక్కలు ఉండవు కాబట్టి రెబీస్ రహిత ప్రాంతంగా గుర్తింపబడింది. అక్కడికి వచ్చే పర్యాటకులు కూడా కుక్కలు తెచ్చుకోవడానికి, పెంపుడు జంతువులు తెచ్చుకోవడానికి అనుమతి లేదు. నరేంద్ర మోడీ గారు ఈ మధ్య లక్షద్వీపాలని పర్యటిస్తూ భారతీయులందరూ లక్షద్వీపాలని సందర్శించాలని, పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. దాన్ని ఉద్దేశించుకొని మాల్దీవ్స్ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి మీద అవాకులు చవాకులు పేలడం, భారతీయులందరూ మాల్దీవ్స్ని బాయ్కాట్ చేయడం జరిగింది. కానీ లక్షద్వీపాలు చాలా సుందరమైనవి, అందమైనవి. వీటికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. భారతదేశం సెక్యూరిటీ కోసం లక్షద్వీపాల్లో మన భారతీయ నౌకాదళపు స్థావరాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. ప్రపంచంలో అంతరించిపోయే దశకు చేరుకున్నటువంటి సముద్రపు ఆవులు ఇక్కడ విరివిగా కనపడుతూ ఉంటాయి. ఇటువంటి ఎన్నో ప్రత్యేకతలతో కూడుకున్నటువంటి లక్షద్వీపాలని మన నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు భారతీయ ప్రజలందరూ వెళ్ళి సందర్శించి సేదతీరి పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మిస్టర్ ఐ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.